సోషల్ మీడియాలో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కలకాలం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకుని పెళ్లి చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే 6 నెలలు తిరక్కముందే ఆ అమ్మాయి అర్ధాంతరంగా మరణించింది. ఓ సోషల్ మీడియా ప్రేమ కథ ఇది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, వరంగల్కు చెందిన గీతిక, గుంటూరుకు చెందిన కొప్పుల సాయికుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లికి గీతిక ఫ్యామిలీ ఒక ఫంక్షన్ కోసం వచ్చింది. కొద్దిసేపటి తర్వాత గీతిక కనిపించకుండా పోయింది. దీంతో తండ్రి జగదీశ్వరాచారి, తల్లి గాయత్రి బోయనపల్లి పిఎస్లు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే గుంటూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, మీ అమ్మాయికి ఇక్కడ వివాహం జరిగింది అని గీతిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలా గుంటూరులోని సాయికుమార్, గీతిక కాపురం పెట్టారు. ఎక్కడున్నా సరే తమ కూతురు సంతోషంగా ఉంటే చాలు అని ఆ తల్లిదండ్రులు రాజీపడ్డారు. సార్ మా పాపను ఈ సాయి అనే వ్యక్తి గుంటూరులో ఉంటాడు. మళ్ళీ వీళ్ళకి ఎట్లా పరిచయమో తెలియదు, ఎవరికి మాకు తెలియదు. తీసుకొని పోయేదాకా ఎట్లా పరిచయం అనేది తెలియదు. మా మామగారు చనిపోయినారు ఓల్డ్ బోయినపల్లిలో. అక్కడికి మేము కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఫంక్షన్ అవుతుంటే ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే వీడు అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము మిస్సింగ్ కేసు పెట్టినాం. అప్పుడు పెట్టేసి బాగా ఏడవడం జరిగితే తర్వాత అక్కడ సార్ వాళ్ళు అంతా చూసి స్క్రీన్ షాట్ తీసారు కెమెరాలలో. అమ్మాయి అబ్బాయితో ఎవరితో పోతున్నారు అసలు కనుక్కోండి అని చెప్తే రాత్రి వరకు ఏడ్చుకుంటూ కూర్చుంటే రాత్రి 9:30-10 ప్రాంతాన గుంటూరులో ఇక్కడ వాళ్ళ కాల్ వచ్చింది. నేను మెడికల్ ఏజెన్సీని, నా పేరు ఉదయ్, మీ పాప ఇక్కడనే ఉంది సేఫ్లో, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కొడుకు తీసుకొచ్చిండు, వాళ్ళు తెలిసి తెలియక వచ్చిర్రు, చిన్న పాప అని చెప్పేసి మీరు రాండి ఇక్కడనే ఉంది సేఫ్లో ఉండి మీరు దూరడకుండా అంటే మేము పొద్దున్నే వచ్చినాం. మధ్యాహ్నం సరిగ్గా వచ్చినాం. వచ్చి మాకు తెలియదు, రమ్మంటే ఎంబడి వస్తుందేమో అనుకున్నాం. కాదు, ఇక్కడికి వచ్చేసరికి వేరే ఉంది. ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వచ్చినాం. లొకేషన్ పెడితే మేము సిటీకి వచ్చినాకనే మాకు లొకేషన్ పెట్టిర్రు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి వచ్చినాక మా పాపను సిఐ గారు అన్నారు, మీరు మాట్లాడుకోండి, పాపను కన్విన్స్ చేసుకోండి అని చెప్తే ఎంత చెప్పినా మా పాప ఇనలేదు. నాకు వాడే కావాలన్నాడు. చూడు బిడ్డ, మనకు వద్దు ఇంత దూరము, నీకు ఇంతకంటే మంచిగా పెళ్లి చేస్తానన్న కూడా చెప్పినా ఇనలేదు. పక్క నుంచి ఈ ఉదయ్ అనే వ్యక్తి మాకు బయట ఒక 50 మంది కుర్రోళ్ళు ఇక్కడ బ్యాచ్ అంట అంతా వచ్చి కూర్చుర్రు, కళ్ళతో ఇషారా చేయడము. మా పాపను ఇట్లా అన్నాడు, చచ్చిపోతా అని అంటుడు. మా పాపను తీసుకుపోతా అంటే మనం మాట్లాడుతుంటే నేను అక్కడ నుంచి చచ్చిపోతా ఆయన చేసుకుంటా అని బెదిరించే వరకు నాకు ఆడే కావాలని అన్నది. సరే మీరు మంచిగా ఉండు అని చెప్పి మేము అందరితో రాపించుకొని మధ్యవర్తులతో రాపించుకొని అప్పచెప్పి పోయినాక మంచిగానే ఉన్నారని అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నా, మంచిగానే ఉన్నారన్నాడు వాడు. మీ అమ్మాయిని అలా ఉంచినాం ఇక్కడ మా గల్లీలోనే అని కూడా చెప్పిండు. సీన్ కట్ చేస్తే 6 నెలలు తిరక్కముందే గీతిక మరణించింది. అయితే దీనికి కారణం సాయికుమారే అని గీతిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సాయికుమార్ తన్ను సరిగ్గా చూసుకోవడం లేదని, గంజాయికి బానిసయ్యాడని, తన్ని కొడుతున్నాడని మార్చి 14వ తేదీన గీతిక తమకు ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ కూతురు గీతికను ఇన్‌స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని రీల్స్, ఫోటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొన్న ఫోన్ చేసిండ్రు హోలీ పండుగ రోజు, డాడీ నాకు టార్చర్ అవుతుందని చెప్పింది, నన్ను తీసుకెళ్ళు అని చెప్పింది. సరే అన్న వరకు గంట సేపు సూసైడ్ చేసుకుందని చెప్పింది. మా అమ్మ ఫోన్ చేసి ఎదురు వాళ్ళ నంబర్ నుంచి ఫోన్ చేసిందంట సార్. ఫోన్ చేసి నేను డబ్బులు అడుగుతానని వస్తా అమ్మా, నేను ఇక్కడ ఉండాలని చెప్పిన. మా అమ్మ గంజాయి, మద్యానికి బానిసైన సాయికుమార్ గత నెల రోజులుగా వేధిస్తున్నాడంటూ గీతిక తమ వద్ద వాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ వచ్చేస్తానని ఫోన్లో చెప్పిందని, ఆ తర్వాత గంటకే మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది అని సాయికుమార్ గీతిక తండ్రికి ఫోన్ చేసి చెప్పాడని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు. తమ కుమార్తె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని, మరణానికి సాయికుమారే కారణమని, అతన్ని కఠినంగా శిక్షించాలంటూ గీతిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక గీతిక భర్త సాయికుమార్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అయితే గీతిక ఉరివేసుకోవడం, అలాగే వెనకవైపు తలుపు తీసి ఉండడం చూస్తే ఇది హత్యలాగే ఉందని గీతిక బంధువులు ఆరోపిస్తున్నారు. అలాగే గీతిక 3 నెలల గర్భంతో ఉందని వారు చెప్తున్నారు.
ఇక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 23 minutes వాళ్ళ మమ్మీతో మాట్లాడిన విత్ ఇన్ 40 minutes 1 hour లో అమ్మాయి ఎలా చనిపోతుంది? అమ్మాయి అయితే చనిపోదు సార్. చనిపోయితే పిరికిది కదా, తన స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇంతమంది ఫ్యామిలీని వదిలేసి వీళ్ళతో వచ్చిందంటే అమ్మాయి ఎట్లా చనిపోతుంది చెప్పండి? ప్రెగ్నెంట్ ఎట్లా చనిపోతుంది? ఇది ఇన్స్టాగ్రామ్ సార్. ఇన్స్టాగ్రామ్ వాడి రీల్స్ చూడండి. మీకు ఆల్రెడీ అబ్బాయిది ఇంకో ఏదో కేసులో కూడా ఇన్వాల్వ్ ఉంది సార్. మాకు అది కూడా దొరికింది సార్. సోషల్ మీడియా ప్రేమలు కొన్ని రోజులు మాత్రమే పరిమితమని మరోసారి రుజువైంది. నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ సమాజంలో మార్పు మాత్రం రావడం లేదని అంటున్నారు. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో గడపాల్సిన గీతిక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా ప్రేమకు మరో వివాహిత బలైంది. మొన్న 1 week నుంచి బాగా తాగి వస్తుండంట. మేము ఒక 1 month కింద వచ్చి కూడా చూసిపోయినాం. ఏంది ఎట్లా ఉన్నారంటే వచ్చినాం, నైట్ ఉండి ఇక్కడ పొద్దుగాల పోయినాం, వాతావరణం చూసుకొని పోయినాము. ఏమైందో మళ్ళీ ఇప్పుడు మొన్న హోలీ పండుగ రోజు పొద్దున్న నుంచి కాల్ చేస్తుందంట. ఇప్పుడు సాయంత్రం 20 minutes మాట్లాడింది. 5 గంటల ప్రాంతాన మాట్లాడి బాగా నన్ను టార్చర్ పెడుతుండు ఇక సాయి. అమ్మ నేను వచ్చేస్తా వరంగల్కి, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరి దగ్గర అన్న ఆడుకొని వస్తాను. అమ్మాయి దగ్గర మొబైల్ కూడా లేదు. ఎదురుగా వాళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర మొబైల్ తీసుకొని 20 నిమిషాలు మాట్లాడి భయపడకుండా అమ్మ నేను వచ్చేస్తాను, నా దగ్గర డబ్బులు లేదు, ఎవరైనా డబ్బులు ఇస్తే మంచుకుంటాను అన్నదంట. అన్నది ఇంతలోనే మళ్ళీ కాల్ కట్ అయింది. మళ్ళీ మాకు ఇదే వార్త వచ్చింది.